వెల్కమ్ ఫ్రెండ్స్. కేరళ ఫుల్ టూర్ డే 3 మున్నార్లో ఏం చూసాం. మేము మున్నార్లో ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి మా హోటల్లోనే అవైలబుల్ గా ఉన్నటువంటి బైక్ రెంటల్ తీసుకోవడం జరిగింది. బైక్ రెంటల్ టైమింగ్స్ వచ్చేసి 8:30 టు 6:30 అని చెప్పడం జరిగింది. సో అయితే మేము 2 days తీసుకున్నాము కాబట్టి 6:30 తర్వాత కూడా మన దగ్గరే ఉంటుంది కాబట్టి సో మేము 1200 కట్టేసి బైక్ తీసుకోవడం జరిగింది. అలాగే 400 పెట్రోల్ కొట్టేయడం జరిగింది. సో మా ప్రయాణం అయితే మున్నార్లో మనకి 4 డైరెక్షన్స్ లో ప్లేసెస్ ఉంటాయి. అయితే మేము చూస్ చేసుకుంది మట్టుపెట్టి డైరెక్షన్. సో మట్టుపెట్టి డైరెక్షన్ లో లాస్ట్ పాయింట్ వచ్చేసి టాప్ స్టేషన్. సో మేము ముందుగా టాప్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. టాప్ స్టేషన్ చేరుకోవడానికి మాకు గంటన్నర నుంచి 2 గంటల సమయం అయితే పట్టింది. టాప్ స్టేషన్ ఇంకొక 10 minutes లో చేరుకుందాం అనుకున్నప్పుడు రోడ్ అయితే కొంచెం గుంతలు గుంతలుగా ఉంది. బట్ ఇట్స్ ఫైన్, వెళ్ళవచ్చు. సో మేము ఎర్లీ మార్నింగ్ 9:30 ఆ సమయానికి టాప్ స్టేషన్ కి చేరుకున్నాము. మీరు ఒకసారి విజువల్ చూడండి. టాప్ స్టేషన్ అయితే మీకు చాలా బాగుంటుంది. కేరళని ఎందుకు గాడ్ ఓన్ కంట్రీ అంటారంటే మీరు మున్నార్ చూస్తే మీకే అర్థమవుతుంది. స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే గాడ్స్ ఓన్ కంట్రీ ఎందుకు అంటున్నారు? ఇది కంట్రీ కాదు కదా, స్టేట్. సో ఇట్స్ ఏ గాడ్ ఓన్ స్టేట్. టాప్ స్టేషన్ కి మన వెహికల్ లో చేరుకున్న తర్వాత మన వెహికల్ ని అక్కడ పార్క్ చేసి అక్కడ నుంచి ఒక 10 to 15 minutes వాక్ చేయాల్సి ఉంటుంది. ఆ వాక్ వేలో మీకు అన్ని దుకాణాలు, అలాగే స్వెటర్లు అమ్మే షాపులు, అలాగే తేనె, అలాగే స్పైసెస్ అలా అమ్మే షాపులు అన్ని ఉంటాయి. వాటిని దాటుకొని మీరు టాప్ స్టేషన్ కి చేరుకోవాలి. సో టాప్ స్టేషన్ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 20 రూపీస్. సో టికెట్ తీసుకున్న వెంటనే మీకు టాప్ స్టేషన్ కి చిన్న కొన్ని మెట్లు ఉంటాయి. అది దాటి వెళ్తే మీకు టాప్ స్టేషన్ వ్యూ కనిపిస్తుంది. వ్యూ అయితే చూడడానికి అదిరిపోతుంది. ఎటు చూసినా మేఘాలు, అంటే పొగమంచుతో పుట్టుకున్న కొండలు కనిపిస్తుంటాయి. చూడడానికి ఎంతో బాగుంటాయి. కానీ అక్కడ నుంచి అసలు టాప్ వ్యూ మీకు కనిపిస్తుంది. అంటే టాప్ వ్యూ పాయింట్ ఎక్కడ ఉన్నది మీకు కనిపిస్తుంది. కానీ అక్కడికి ప్రస్తుతం అయితే ఎలో చేయడం లేదు. సో మీరు ఒకసారి విజువల్ చూడండి. టాప్ స్టేషన్ అదిరిపోతుంది. అన్ని ప్లేసులు కూడా మనకి రోడ్డుకి 2 వైపులా కనిపిస్తూనే ఉంటాయి. సో మీరు వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని వచ్చే టైంలో అన్ని కూడా కవర్ చేసుకోవచ్చు. సో మేము టాప్ స్టేషన్ చూసి తర్వాత చూసింది కుందలా డ్యామ్. కుందలా డ్యామ్ లో మాకు బోటింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. సో మేము బోటింగ్ కి వెళ్ళడం జరిగింది. బోటింగ్ కి పర్ పర్సన్ కి 200 ఛార్జ్ చేశారు. అది కూడా అర్ధగంటకు. మేమైతే పెడల్ బోటింగ్ తీసుకున్నాము. ఆ విజువల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. టాప్ స్టేషన్ కి వెళ్లే దారి నిండా కూడా 2 వైపులా కూడా మీకు టీ గార్డెన్స్ కనిపిస్తూనే ఉంటాయి. మీకు బెస్ట్ అనిపించిన చోట ఆగి మీరు టీ గార్డెన్ లో ఫొటోస్ దిగొచ్చు. ఒకసారి విజువల్ చూడండి.
ఎకో పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక రివర్ లాగా ఉంటుంది. దానికి పక్కనే మనకు మనుషులు నిలబడేంత ప్లేస్ ఉంటుంది. అక్కడ నిలబడి మనం గట్టిగా అరిస్తే అంటే ఏ సౌండ్ అయితే చేస్తామో అదే సౌండ్ మనకు రీసౌండ్ గా మనకు తిరిగి వినిపిస్తుంది. ఇదైతే మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. తర్వాత మీకు ఎగో పాయింట్ బోర్డింగ్ పాయింట్ కూడా ఉంటుంది. అంటే మనకి ఈ మట్టుపెట్టి డైరెక్షన్ లో చాలా చోట్ల మనకి బోర్డింగ్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ చెప్పుకున్నట్టు కుందలా డ్యామ్ అది మిస్ అయితే ఎకో పాయింట్, అది కూడా మిస్ అయితే మట్టుపెట్టి డ్యామ్, ఇలా 3 చోట్ల కూడా మనకి బోటింగ్ స్పాట్స్ ఉంటాయి. సో ఒకటి మిస్ అయితే ఇంకోటి. సో మీకు ఎక్కడ కుదిరితే అక్కడ మీరు బోటింగ్ చేయొచ్చు. ఈ మట్టుపెట్టి డ్యామ్ ని దాటుకొనే మనము టాప్ స్టేషన్ కి వెళ్తాం. అంటే ఇది ఒక బ్రిడ్జి లాగా ఉంటుంది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ కూడా మనకి బోటింగ్ ఫెసిలిటీ ఉంటుంది. మీరు ట్రై చేయవచ్చు. అంటే ఇక్కడ పెద్ద షిప్స్ ఉంటాయి. ట్రై చేయండి. మొక్కల గింజలు కూడా అమ్ముతున్నారు. అవి మీరు చూడొచ్చు. ఈ గార్డెన్ చూడడానికి పెద్దలకు 50 రూపాయలు, చిన్న పిల్లలకు 25 రూపాయల టికెట్. ఈ బొటానికల్ గార్డెన్ లోనే రెస్టారెంట్ కూడా ఉంది. సో ఇక్కడే మేము భోజనం చేయడం జరిగింది. భోజనం అయితే మాకు ఓకే అనిపించింది. తర్వాత ఇక్కడ వర్షం పడటంతో కాసేపు ఇక్కడే ఆగడం కూడా జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్లేస్ లోని చూసేసరికి మాకు సమయం మధ్యాహ్నం 3 గంటలు అయితే అయ్యింది. సో రైన్ పడటంతో మాకు 1 అవర్ అయితే పోయింది. సో మేము రోజ్ గార్డెన్స్ అవన్నీ స్కిప్ చేయాల్సి వచ్చింది. సో 4:30 ఆ సమయానికి మేము రూమ్ చేరుకొని ఫ్రెష్ అప్ అయ్యి 5 to 7 కలరై క్షేత్రానికి వెళ్ళడం జరిగింది. కలరై క్షేత్రం అంటే మనకి ఈడ కేరళలోని సంస్కృతి కార్యక్రమాలు అంటే కథాకళి అలాగే కలరయ్య పట్టు అని ఉంటాయి. సో కథాకళి 1 అవర్ కి 300 రూపీస్, అలాగే కలరయ్య పట్టు 1 అవర్ కి 300 రూపీస్. సో వీటిని చూసుకొని మేము రూమ్ చేర్చుకోవడం జరిగింది. ఇలా మున్నార్ డే 3 ముగిసింది.
మనం చెప్పుకున్న 4 డైరెక్షన్ లో మట్టుపెట్టి డైరెక్షన్ లో ప్లేసెస్ మనం కవర్ చేసాం. తర్వాత మీరు ఒకవేళ కొచ్చిన్ డైరెక్షన్ లో వెళ్ళాలనుకుంటే కొచ్చిన్ డైరెక్షన్ లో మీరు చూడగలిగిన ప్రదేశాలు బ్లోజం పార్క్, పోతమేడు వ్యూ పాయింట్, అటుక్కడు వాటర్ ఫాల్స్, కరడిపర వ్యూ పాయింట్, చితరిపురం, చియాపార అండ్ వలరా వాటర్ ఫాల్స్. ఇక నెక్స్ట్ డైరెక్షన్ వచ్చేసి కోయంబత్తూర్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ లో మనం చూడగలిగినవి అనైముడి హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా, న్యామక్కడ్ వాటర్ ఫాల్స్, ఎరవికులం నేషనల్ పార్క్, లక్కం ఫాల్స్, మరయూర్ శాండల్వుడ్ ఫారెస్ట్, చిల్డ్రన్స్ పార్క్, చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అమరావతి డ్యామ్ అండ్ క్రొకోడైల్ డ్యామ్. ఇక చివరి డైరెక్షన్ తెక్కడి డైరెక్షన్. ఈ డైరెక్షన్ లో మనం చూడదగినవి సీతాదేవి లేక్, లాక్ హార్ట్ గ్యాప్ వ్యూ, మలయాల్ కల్లన్ గుహ, పవర్ హౌస్ వాటర్ ఫాల్స్, రిసార్ట్స్ విలేజ్ వ్యూ, అనయి రెంకల్ డ్యామ్. ఇవి మనం చెప్పుకున్న ఈ 4 డైరెక్షన్ లో ఒక్కో డైరెక్షన్ కవర్ చేయడానికి ఆటో వాడైతే మీకు 1500 నుంచి 2000 వరకు ఛార్జ్ చేస్తాడు. సో మీకు మార్నింగ్ 9 కి అలా స్టార్ట్ అయితే ఈవినింగ్ 5:30, 6 వరకు అయితే పట్టొచ్చు. అలాగే బైక్ రెంటల్స్ అయితే మనకి 600 నుంచి 800 లోపల దొరుకుతాయి. అలాగే ఫర్ డేకి అయితే మీరు 250 రూపీస్ పెట్రోల్ కొట్టించుకుంటే సరిపోతుంది. సో మీరు మున్నార్లో 4 డైరెక్షన్ కవర్ చేయడానికి మీకు ఎంత లేదన్నా 3 నుంచి 4 రోజులు అయితే పక్కా పడుతుంది. అయితే మేము ఎందుకు ఓన్లీ 1 డేనే ఉన్నాం మున్నార్లో అంటే మీరు చూడొచ్చు మోస్ట్ ఆఫ్ ద లిస్ట్స్ వచ్చేసి వాటర్ ఫాల్స్, డ్యామ్స్, సో ఇవే ఉన్నాయి. సో వాటర్ ఫాల్స్ మేము ఆల్రెడీ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ కవర్ చేసాము. మీరు ఆ వీడియో చూడనట్లయితే మన ప్రీవియస్ వీడియోస్ లో ఉంటుంది, చెక్ చేసుకోండి. సో ఆల్రెడీ వాటర్ ఫాల్స్ చూసాం కంటే మిగతా వాటర్ ఫాల్స్ ఏం చూస్తాంలే అని చెప్పేసి వదిలేసాము. అలాగే చాలా వరకు వ్యూ పాయింట్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ టాప్ స్టేషన్ చూసాము. సో అందుకనే మిగతా వ్యూ పాయింట్స్ కూడా స్కిప్ చేయడం జరిగింది. సో మాకు టైం బట్టి మిగతా వాటిలో ఏది బెస్ట్ అనుకున్నామో వాటిని మాత్రమే చూస్ చేసుకున్నాము. సో మీకు ఏది బెటర్ అనిపిస్తే మీరు అవి చూస్ చేసుకొని ఈ 4 డైరెక్షన్ లో మీకు నచ్చిన దాన్ని కవర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.